ఏంద్రా కచరం ఆపినావు? దొరా తొవకి దొంగలు అడ్డేసిరి దొరా. హత్తెరికి ప్యాంచత్ హత్తెరికి ఎవర్రా కొడుకు తవ్వ కట్టేసింది? అబ్బరా కొడుక ఈ అల్లరితో నీ భీమరావు గాని కీలకతం గా భుజంగరావు దొర దగ్గర కొలువు చూసుకుంటా. ఈయనకి నాకే సంబంధం లేదు. ఇక వాడు మనిషి కాదురా, పెద్ద పులి లెక్క. చేతిలోకి వెళ్ళి జారిందా బొందో పెట్టేస్తాడు. గట్టిగా పట్టుకోర్రా, ఒక్క పోటుకే సంపాలే. మీరాబాయ్ పెన్విటి ఏమోయే గీనెత్తురేంది? కీడొచ్చుడు జర్ర తడువు అయితే నీ ఎవ్వ తెల్ల సీర కట్టుకుని ఉండమొద్దువే పద్దికిపోయినావే. నువ్వు చచ్చటోను అని ఒప్పుకోవారా? ఎట్లా పుట్టినవురా? పెండ్లాన్ని కూడా పొరక పుల్ల లెక్క తీసేస్తున్నావు. దా బాగుందర్సాని. ఏం పేరు బిడ్డ? మల్లేష్. మల్లేష్. దా బిడ్డ, కడుపు నిండా పువ్వు పెడతా. నీ బాంచన్ చల్నీ ఎవ ఏం పుట్టుక పుట్టినావే కానీ కింద కూసబెట్టి బోబెట్టు. గట్లనే మళ్ళీ దొర కూసిన తన కూసబెడతావే. దొరసాని ఇంకా జర బువ్వ పెట్టుండ్రి, ఆకలి అవుతుంది. ఏ వెంకటమ్మ దొరసని బిడ్డల సాకలతో ఉండు. పొయ్యి మీద జర్రసర పెట్టు. గట్నే దొర జల్దీ. చల్ హట్. పెన్విటి పెన్విటి పసి బిడ్డ. ఒక మనిషి గింత తింటేనే బలవంతుడు అంటారా? అసమంటిది 10 ఇంతలు తింటే ఏమంటారా? తెలియదోరా. నేను నీ లెక్కనే తింటారా? గట్ల తినేటోడిని గజబలుడు అంటారా? ఏనుగొచ్చి గోడను గుద్దితే ఏమైతుందిరా? బత్తలైతద్దోరా. గదెట్లారా? తెలియదోరా. గదెట్లా అంటే మల్లేష్, మరి మనిషిని గుద్దితే ఏమైతుందిరా? తెలియదోరా. ఏమైతుందిరా? తెలియదోరా. ఏమైతుందిరా? ఏమైతద్దోరా? ఏమైతుందా? గుద్దితే ఉండే కార్జన్ సిట్లి ఎక్కడ పొక్కుంటే అక్కడ రక్తం కారాలే. గదెట్లంటే కబ్బు జంగరావు పంపిండని తెలియదు అనుకున్నావురా? కబ్బు జంగరావు గాని ఎట్లా చంపాలేరా? పొడిసి పొడిసి చంపాలదోరా. ఏం రో పగ నాదైతే పౌరుషం నీకొత్తంది. పువ్వ పెట్టినావు కదోరా. హెట్! నీ అవ్వ కుక్కను మించిన విశ్వాసం రానిది ఉంటావురా.
నాతోనే ఉంటావురా ఎప్పటికుంటావురా దొరావాన్ని గిప్పుడే సంపేద్దాం దొరా. నా అటువంటి బలవంతునికి ఎప్పటికీ ఒక దుష్మన్ ఉండాలిరా లేదంటే నేను బలహీనునేత కానీ సంపనీకి మస్తు సమయం ఉన్నదిరా సంజే నీ బాంచందరా. అరే మైసిగా తాగుతావరా నువ్వు? ఏ నా ముద్దుల పెండ్లామా దా ఇదే మన గడి ఏమైందే వరసకి సవత అవుతుంది పిలిస్తే అక్క అవుతుంది గతి రావాలే ఆరతి పెట్టాలే గప్పుడు అడుగు పెడతా. హెట్ ప్యాంచత్. అసలు శిశుల దొరతనం గిదేనే దొరతనం అంటే గిట్లనే ఉండాలి వస్తాది ఏ మీరాబాయ్ నా పెద్ద పెండ్లామా నీ సెల్లొచ్చిందే తోడబుట్టింది కాదు నేను తోలుకొచ్చింది అచ్చి ఆరతి పట్టి లోపలికి పిలువవే నీ సెల్లిని నేను బతికుండగానే మళ్ళొక పెళ్లి చేసుకున్నాడు తప్పు కాదా? హత్తేరికి తప్పప్పుల గురించి నాకు చెప్తావే నీ ముత్తాతకి 12 మంది పెండ్లాలు నీ తాతకి 8 మంది పెండ్లాలు గాడిదాకెందుకే నీ అయ్యకు 5 పెండ్లాలు నాకు 2 గంత సౌకగున్నానే నేను ఒప్పుకోనంటే ఒప్పుకుంటావా ఈ భూమి మీదకెళ్ళి తప్పుకుంటావా నన్ను ఒప్పిస్తావేమో. రుద్రంగి మందిని ఎట్లా ఒప్పిస్తావు? బయటికొచ్చి మందికి చెప్పు నీకు పిల్లలు పుట్టరని నువ్వు గొడ్రాలు అని. నాకిప్పుడు 3వ నెల. నీకు 3వ నెల 30వ నెల అని ఎవడో అడగలే వచ్చి కథలు పడకో బయటికొచ్చి మందికి చెప్పు సమ్మతం అని. నాలో ఉన్న అసలీ భీమరావు బయటికి వచ్చే వరకు సంజే రుద్రంగి ప్రజలకి వందనం. దొరకి వారసత్వం లేకుంటే నా లెక్కే రుద్రంగి కూడా గొడ్రాలైతది. మళ్ళా దొరని మనం చూడలేము. గందుకే నా సమ్మతంతోనే 2వ పెండ్లి జరిగింది. ఇంట్లో దొర తప్పేం లేదు. ఏ జ్వాలాబాయ్ నా పెద్ద పెండ్ల మీరాబాయ్ ఆరతి పట్నికి వచ్చింది దా మళ్ళేమాయా కాలు కింద పెడితే చెప్పుకి మಣ್ಣంటుతుంది. ఏయ్ దొరా మరి ఈ చెప్పుకి విన్నారే పేరు చెప్పాలని తెలవదా? పెనిమిటి నేను నీకు ఏమైతా? నా పెండ్లామని
పెండ్లికి ముందు ఏం చెప్పినావు? నా దేవతవని. విన్నారా కొడుకులారా? దొరకే దేవతనైతే మీకేమైతారా? జ్వాలాబాయ్ దేశ్ముఖ్. హ, విన్నావు కదా గదే. ఏ జ్వాలా దా. ఎట్లున్నది నా రాజ్యం? నీ రాజ్యం నేనే. దా ఏಳುకోదోరా. ఎవర్రా నా పెనవెట్టిని సంపనీకి పంపింది? ఎవర్రా?